ఎక్కడ ఏ సంఘటన జరిగినా, ఎక్కడ శవాలు వచ్చినప్పుడు మళ్ళీ పర్యటన పేరుతో దాన్ని రకరకాల శాంతి భద్రతల సమస్యగా కూడా ఈ పర్యటనలన్నీ కూడా మనం గతంలో చాలా సందర్భాల్లో చూసాం. ఇప్పుడు కొత్తగా ఈ కులాలను ఆపాదించి కూటమి ప్రభుత్వాన్ని మధ్యలో కూడా చిచ్చు పెట్టే విధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన సామాజిక వర్గం ఆయనను గెలిపించుకున్నాం, కూటమిని గెలిపించుకున్నాం అనే ఆ యాంగిల్లో కూడా ఒక కుట్ర కోణంలో వీళ్ళు మాట్లాడుతున్న మాటలు అనేది వీళ్ళంతటి వీళ్ళు మాట్లాడట్లేదు. వీటి వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్క్రిప్టు స్కెచ్ ఉందనేది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టి దాని ద్వారా చలి కాసుకోవాలి, దాని ద్వారా ప్రజల ఆదరణ పొందాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన, నీచమైన, నికృష్టమైన రాజకీయానికి తెరపడే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఇప్పటికే ప్రజాదరణ కోల్పోయింది, ప్రజలు ఆదరించడం కోల్పోయారు. పార్టీ శ్రేణులంతా కూడా వేరే పార్టీలకు జంప్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న సందర్భంలో పార్టీ కనుమరుగైపోతున్న దశలో ఇటువంటి కుట్ర రాజకీయానికి పాల్పడ్డారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్క్రిప్టు స్కెచ్గా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది.